హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. టాపిక్ ఏంటి అని అంటే క్యాలెండర్స్. సో క్యాలెండర్ క్వశ్చన్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో వచ్చినప్పుడు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ మధ్యలో కంప్లీట్ చేయాలి. సో ఎలా చేయాలో ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో క్యాలెండర్ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దేనిపైన వస్తాయి అని అంటే, సో ఒక పర్టికులర్ డేట్ ఇస్తాడు, ఆ డేట్ ఇచ్చి ఆ రోజు ఏ వారం అయింది, ఆర్ ఇవాళ సండే అయింది, ఫిబ్రవరి ఆర్ మార్చ్, ఇవాళ ఎంత మార్చ్ 22 రోజు సండే అయింది, ఒక పర్టికులర్ డేట్ ఏప్రిల్ 29 ఆర్ 30 ఆ రోజు ఏ వారం అవుతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. లేకపోతే 1999 జనవరి 1 రోజు ఏ వారం అయింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఎనీ క్లూ ఇవ్వడు, ఏది ఇవ్వడు. సో మనకేంటి అంటే కొన్ని బేసిక్ ఫార్ములాలు ఉంటాయి, కొన్ని ఇయర్ కోడ్స్ ఉంటాయి, కొన్ని సెంచరీస్ కోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మొత్తం ఏంటి అని అంటే బిగినర్, మొత్తం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నుంచి, అంటే లైక్ బిగినర్ క్యాలెండర్ అంటే ఏంటి, సో ఇయర్స్ ఎట్లుంటాయి, ఒక్కొక్క ఇయర్ కి కోడ్ ఎట్లా జనరేట్ మనం చేసుకోవాలి, 1600 ఇయర్ కి ఏం కోడ్ ఉంటది, 1700 కి ఏం కోడ్ ఉంటది. సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఇవాళ. సో గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ ఏంటి అని అంటే, సో క్యాలెండర్. సో క్యాలెండర్ లో లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ జనరల్ గా అందరికి తెలిసింది. లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ జనరల్ గా 4 years కి ఒకసారి వచ్చేది మనకి లీప్ ఇయర్ ఉంటది. సో లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ కాన్సెప్ట్ పైన ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయనంటే, సో ఇయర్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ 2005 ఏప్రిల్ 30 రోజు సాటర్డే అయింది. ఓకే, అది అవుతున్న బర్త్డే. సో 2005 ఏప్రిల్ 30 రోజు సాటర్డే అయింది. సో 2027 ఏప్రిల్ 30 రోజు ఏ వారం అవుతుండొచ్చు. దీనికి మనం 2 మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఇయర్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. ఒక్క లీప్ ఇయర్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అంటే, లీప్ ఇయర్ కి ఒక ఆడ్ డే ఉంటది. సారీ, లీప్ ఇయర్ కి 2 ఆడ్ డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ కి 1 ఆడ్ డే ఉంటది. సో దీన్ని యూజ్ చేసుకొని, లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ యూజ్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ గా 2027 కి ఎన్ని ఇయర్స్ అవుతూ ఉంటాయి, 22 ఇయర్స్ అవుతా ఉంటాయి. సో దానికి అందులో ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చినాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ వచ్చినాయి, వీటిని చూసుకొని చేస్తే మనకి లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ కాన్సెప్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, సెంచరీ ఇయర్స్. ఎట్లా అంటే 1947 లో ఒక రోజు ఈ వారం అయింది. సో 2010 లో ఈ రోజు ఏ వారం అవుతుండొచ్చు. సో సెంచరీ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటి, 2019 పిక్ కోడ్ ఏంటి, మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో అందులో సెంచరీ కోడ్ చూసుకుంటాం. డెప్త్ ఇంటూ వీడియో వెళ్ళినాక అసలు క్వశ్చన్స్ దేనిపైన వస్తాయి, ఎట్లా వస్తాయని నేను ఒక ఫేమ్ చేసి చూపిస్తున్నా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా సాల్వ్ చేయాలో చెప్తాం. నెక్స్ట్ ఏంటి అంటే ఆడ్ డే కాన్సెప్ట్. ఆడ్ డే కాన్సెప్ట్ ఎట్లా ఉంటది అంటే, ఇవాళ ఈ మంత్ లో ఈ రోజు ఈ వారం, సో నెక్స్ట్ మంత్ అంటే నియరర్ డేస్ అంటే కౌంటబుల్ డేస్ లో ఇచ్చినప్పుడు మనం ఆడ్ డే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఒక 31 డేస్ వచ్చినాయి మనకి, ఆడ్ డేస్ లో మనం కౌంట్ చేసినాం. ఏంటి, ఫర్ సపోజ్ ఏంటి, 1 Jan 2026 రోజు థర్స్డే అయింది. సో 31 Jan రోజు ఏ వారం అవుతుండొచ్చు అని అడుగుతాం. సో ఇట్లాంటప్పుడు ఏంటి, మనకి ఎన్ని డేస్, 31 డేసా బై 7 చేయండి. ఏదైతే రిమైండర్ వస్తుందో అది ఆడ్ డేస్ లాగా చూస్తాం. ఎప్పుడైతే లీప్ ఇయర్ కి 365 దాన్ని డివైడ్ బై 7 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది రిమైండర్, 1 రిమైండర్ వస్తుంది. 366 దాన్ని డివైడ్ బై 7 చేసినప్పుడు ఏమొస్తుంది, 2 రిమైండర్ వస్తుంది. సో అందుకే లీప్ ఇయర్ కి 2 ఆడ్ డేస్ అంటున్నాం, నాన్ లీప్ ఇయర్ కి 1 ఆడ్ డే అంటున్నాం. సో ఇక్కడ కూడా ఆడ్ డే కాన్సెప్ట్ ఏంటిది, డివైడ్ బై 7 చేసినాం. 31 డివైడ్ బై 7 చేసినప్పుడు 4 టేబుల్ లో పోతుంది, అంటే 28. సో 31 డివైడ్ బై 28 అయితే 3 ఆడ్ డేస్ వస్తాయి. సో 3 ఆడ్ డేస్ అంటే థర్స్డే అంటున్నాం, 3 ఆడ్ డేస్ అంటున్నాం. థర్స్డే కి +3 చేయండి. థర్స్డే కి +3 అయితే ఏంటి, ఫ్రైడే, సాటర్డే, సండే. సో 31st రోజు ఏమవుతుంది, సండే అవుతుంది. సో అట్లా ఆడ్ డే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఫైండింగ్ డే ఆన్ పర్టికులర్ డేట్. నేను చెప్పాను కదా, ఏదైనా ర్యాండమ్ డేట్ ఇవ్వచ్చు. ఎట్లా, ఇప్పుడు చూడండి, 30 ఏప్రిల్ 2005 అన్నాడు. సో నాకు ఇక్కడ ఏమైనా క్లూ ఇచ్చిందా, ఎలాంటి క్లూ ఇవ్వలేదు. డైరెక్ట్ ఒక సీదా ఒక డేట్ ఇచ్చేసి దీనికి ఫైండ్ అవుట్ చేయమంటాడు. మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా అంటే ఇట్లా ఒక ర్యాండమ్ డేట్ ఇస్తాడు. ఒక ర్యాండమ్ డేట్ ఇచ్చి ఈ రోజు ఏ వారం అయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ రోజు ఏ వారం అయినా సీదా అడిగేస్తాడు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామని అంటే, ఏ మెథడ్ కి వెళ్తామంటే కోడ్ మెథడ్. సో కోడ్ మెథడ్ ఏంటి, మనం ఒక యూజువల్ ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా ఏంటి అని అంటే, డే అంటే ఒక వారం నేను డే లాగా డినోట్ చేసుకుంటే, ఫస్ట్ సెంచరీ కోడ్ ప్లస్ ఏదైతే ఇయర్ తీసుకుంటున్నామో ఇయర్ కోడ్ ప్లస్
ఏదైతే మంత్ తీసుకుంటున్నామో మంత్ కోడ్ ప్లస్ ఏదైతే డే తీసుకుంటున్నామో డైరెక్ట్ డేట్, ఆ రోజున్న డేట్ ఓవరాల్ డివైడ్ బై 7 చేయాలి. చేస్తే మనకు ఎలాంటి క్లూ లేని డేట్ కి మనం ఆ రోజు ఏ వారం అయిందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎట్లా మరి సెంచరీకి కోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇయర్ కి కోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మంత్ కి కోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ అది చూద్దాం. సో గెటింగ్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే, ఇచ్చిన ర్యాండమ్ డేట్ రోజు మనం ఏ డే ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, కోడ్ మెథడ్. సో కోడ్ మెథడ్ కి మళ్ళీ ఒకసారి ఫార్ములా డిస్కస్ చేద్దాం. సో డే ఈక్వల్ టు సెంచరీ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ డేట్, మంత్ కోడ్ ప్లస్ డేట్ ఓవరాల్ డివైడ్ బై 7. సో మనం అంటే ఇవి చూడండి, ఫస్ట్ ఇయర్ కోడ్, సెంచరీ కోడ్, మంత్ కోడ్, డేట్ ఎట్లా తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం తీసుకున్నా ఏప్రిల్ 30, 2005. సో ఏప్రిల్ 30, 2005 అంటున్నాం కదా. సో సెంచరీ కోడ్ ఏ సెంచరీలో ఉన్నాం, 28th సెంచరీ. సో ఇయర్ కోడ్, ఇయర్ ఏంటి 2005. సో 5 ఇయర్ కోడ్ లోను. సో మంత్ కోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా, అండ్ ఇయర్ కోడ్ కి కూడా ఫార్ములా ఉంటది, అది ఎట్లనో చెప్తా. సో డేట్, ఇచ్చిన డేట్ ఏంటి 30, డైరెక్ట్ వేసుకోవడం. సో ఫస్ట్ ఇక్కడికి రండి, సెంచరీ కోడ్ దగ్గరికి రండి. సో సెంచరీ కోడ్ లో మనం ఏంటి అని అంటే మనకు ఒక ప్యాటర్న్ ఉంటది. ఎట్లా అంటే 1600 దగ్గర డైరెక్ట్ ఫిక్స్ కోడ్ ఏంటి 6, 1700 కి 4, 1800 కి 2, 1900 కి 0. సో మళ్ళీ రీస్టార్ట్ 6, 4, 2 అట్లా ఎవ్రీ 4 ఇయర్స్ కి చూడండి ఇక్కడ వరకు 6420, 642 నెక్స్ట్ ఏం వస్తుంది 0 వస్తుంది. సో అట్లా ఎవ్రీ 4 ఇయర్స్ కి 6420 అనేది రిపీట్ అవ్వకుండా వెళ్తుంది. సో అది ఇయర్ కోడ్. సో మనకి 2000 ఇయర్ కోడ్ ఏమొచ్చేసింది, డైరెక్ట్ 6 వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటి అంటే సెంచరీ కోడ్ ఏమొచ్చింది, డైరెక్ట్ 6 వచ్చేసింది. సో ఇప్పుడు ఇయర్ కోడ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే చూడండి, ఇయర్ కోడ్ ఇక్కడ ఏముంది చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. ఫస్ట్ మనం లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి, 0, 5 ఉంది. సో 0 and 5 అంటే ఏంటి 5. సో లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ లాస్ట్ 2 డిజిట్స్ బై 4 అంటే ఏంటి 05 ప్లస్ 05 by 4. సో చేస్తే ఏమవుతుంది 5 ప్లస్ 4 1s 4. సో హైయెస్ట్ మల్టిపుల్ చూసుకోండి, 4 1s సో అవుతుంది, 4 2s 8 ఓవర్ అవుతుంది. సో 4 1s వరకే తీసుకోవాలి, అంటే 1 అంటే 6. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ సెంచరీ కోడ్ 6, ఇయర్ కోడ్ 6. సో మంత్ కోడ్ కి రండి, మంత్ కోడ్ కి ఒక డిఫరెంట్ ఒక నంబర్స్ ఉంటాయి. జనవరికి ఒక నంబర్, ఫిబ్రవరి ఎట్లయితే ఇక్కడ మనకి సెంచరీ కోడ్ కి 64210 ప్యాటర్న్ ఉంటుందో ఇక్కడ ప్యాటర్న్ అనేది ఏముండదు. సో మనం గుర్తు పెట్టుకోవాలి నంబర్ ఏంటి అని అంటే ఫస్ట్ ఏంటి నాన్ లీపియర్స్ కి చెప్తున్నా నేను. నాన్ లీపియర్స్ కి కోడ్స్ ఏంటి 0, 3, 3, 6, 1, 4, 6, 2, 5, 0, 3, 5. సో ఇది నాన్ లీప్ ఇయర్ మంత్ కోడ్స్. నెక్స్ట్ ఏంటి ఒకవేళ లీప్ ఇయర్ అయితే, లీప్ ఇయర్ కి అయితే ఇవన్నీ సేమ్ ఉంటాయి, బట్ జనవరి దగ్గర 6 వస్తుంది, ఫిబ్రవరి దగ్గర 2 వస్తుంది. సో రిమైనింగ్ అన్ని కోడ్స్ అన్ని సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి సండే, సండే మనం 0 అనుకుంటాం, అంటే లాస్ట్ కి మొత్తం ఎంటైర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఆడ్ డేస్ వస్తాయి. ఆ ఆడ్ డేస్ లో మనకి ఒకవేళ 0 వచ్చింది అనుకో అది సండే అవుతుంది, ఒకవేళ 1 వచ్చింది అనుకో మండే అవుతుంది, 2 వచ్చింది అనుకో ట్యూస్డే అవుతుంది, 3 వచ్చింది అనుకో వెడ్నెస్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, 6 వస్తే సాటర్డే. సో ఇట్లా ఈ కోడ్స్ అనేది డిసైడ్ అవుతాయి. సో మనం మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, సెంచరీ కోడ్స్ ఈజీ ఉంటాయి. ఏంటి ఎవ్రీ 4 ఇయర్స్ కి 642, ఎవ్రీ 4 సెంచరీస్ కి అంటే 1600 కి 6, 1700 కి 4, 18 కి 2, 19 కి 0. సో 4 సెంచరీస్ అయిపోయినాయి. సో మళ్ళీ రిపీట్ అవుతుంది 2000 దగ్గర 6, 2001 అంటే 2100 సెంచరీ దగ్గర 4, 22 దగ్గర 2 అట్లా రిపీట్ అవుతా ఉంటది. సో అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కోడ్ ఏంటి లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ లాస్ట్ 2 డిజిట్స్ బై 4 చేస్తే మనకి ఇయర్ కోడ్ వస్తుంది. ఒక మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మంత్ కోడ్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. లేక ఒక 4 నెంబర్ 12 డిజిట్స్ ఉన్నాయి, మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎట్లా గుర్తు పెట్టుకుంటామో అట్లా మంత్ కోడ్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి. ఏంటి జనవరి 3, 03361462503 అట్లా మనం ఎవ్రీ 4 నెంబర్స్ గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది. ఒకవేళ అది లీప్ ఇయర్ అనుకోండి 6 to ఓన్లీ జనవరి అండ్ ఫిబ్రవరి చేంజ్ అవుతాయి. సో నెక్స్ట్ సీరియల్ గా సండే మండే
సీరియల్ నెంబర్ రాసుకుంటే సరిపోతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం చేసే క్వశ్చన్స్ కి మనం యూజ్ అవుతాయి. ఆర్ రాయండి, రాసుకోండి, ఆర్ వీడియో పాజ్ చేసుకోండి, రాసుకోండి, ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. డూ ఇట్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఎలా సాల్వ్ చేస్తున్నాం చూడండి. April 30, 2005 మనకేంటి ఫస్ట్ ఇక్కడ చూడండి సెంచరీ కోడ్. ఓకే కనిపిస్తుంది. సో సెంచరీ కోడ్ ఏంటి? ఫస్ట్ సెంచరీ కోడ్ ఏమొచ్చింది మనకి 6 ప్లస్ ఇయర్ కోడ్ ఏమొచ్చింది 6. అంటే సెంచరీ 2000 కాబట్టి ఏం తీసుకుంటున్నాం 6. సో లాస్ట్ 2 డిజిట్స్ అంటే 05 ప్లస్ 05 డివైడ్ బై 4 ఏమొచ్చింది మనకి 6 ప్లస్ అంటే ఇక్కడ ఏముంటుంది మంత్ ఏంటి ఏప్రిల్ కి కోడ్ ఏముంది చూడండి 6 ప్లస్ నెక్స్ట్ ఏంటి ఇచ్చిన డేట్ ఎంత 30. సో ఓవరాల్ డివైడ్ బై 7 ఈక్వల్ టు ఎంత చూడండి 18 ప్లస్ 30 48 డివైడ్ బై 7. 7 1 7 6 42 ఉంటుంది. రిమైండర్ ఏమొస్తుంది మనకి అంటే 6 వస్తుంది. సో రిమైండర్ 6 అంటే 6 ఆడ్ డేస్. సో 6 ఆడ్ డేస్ కి మనకి ఏంటి వారం సాటర్డే. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ సో గూగుల్ కి అయినా చూడండి, లేకపోతే నేనే చెప్తాను, ఎందుకంటే April 30, 2005 నా బర్త్డే ఒకటి. ఓకే నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని ఫార్ములాస్ చేద్దాం, కొన్ని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది ఏంటి ఇయర్ కోడ్స్ ఇట్లా యూజ్ చేస్తాం. సో ఇంత ఫాస్ట్ మనకి ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఇలా ర్యాండమ్ డేట్ డైరెక్ట్ ఇట్లా ఒకవేళ ఇక్కడ నాకు 19th సెంచరీ ఇచ్చినా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా, 16th సెంచరీ ఇచ్చినా సాల్వ్ చేస్తా, అప్కమింగ్ డేస్ ఇచ్చినా కూడా 2050 లోకి వెళ్ళినా కూడా మనం ఈజీగా ఆ రోజు ఏ వారం అవుతుందో చెప్పొచ్చు. ఎట్లా యూజ్ చేసుకొని కోడ్స్, ఈ కోడ్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఫర్దర్ గా ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం, మీకు అర్థమైపోతుంది. సో క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో కాంపిటేటివ్ ఫీల్డ్ లో అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయి అంటే ఇట్లుంటాయి. ఏంటంటే వాట్ వాజ్ ద డే ఆన్ ద వీక్ ఆన్ 28 May 2006. ఇంతగా చెప్పినా కదా కోడ్ మెథడ్ మనం ఎలా యూజ్ చేసినాం, డైరెక్ట్ ఒక ర్యాండమ్ డేట్ ఇచ్చినప్పుడు సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం కోడ్ మెథడ్ యూజ్ చేసినాం. సో ఎట్లుంటది డైరెక్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్ లా 28 May 2006 రోజు ఏ వారం అంటుండు. సో మనం దాని క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర ఫార్ములా ఏముంది, సొల్యూషన్ చేద్దాం. సో డే ఈక్వల్ టు సెంచరీ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్ ప్లస్ మంత్ కోడ్. నాతో చేసేయండి ప్యారలల్ చేసి నాకన్నా ముందే కామెంట్ చేసేసేయాలి మీరు. మంత్ కోడ్ ప్లస్ డేట్ డివైడ్ బై 7. సో ఏంటి చూడండి 28 May 2006 2000 మనకి సెంచరీ కోడ్ ఏంటి 2000 రోజు 6 ప్లస్ ఇయర్ కోడ్ ఏంటి లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ బై 4 అంటే ఏంటి 06 ప్లస్ 06 డివైడ్ బై 4. 4 1s లో వెళ్తుంది అంటే 6 ప్లస్ 1 7 ప్లస్ మంత్ కోడ్ ఏంటి మేకి. సో మనకేంటి ఒక నెంబర్ గుర్తుపెట్టుకోమని చెప్పిన ఏంటి 0336146255035. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో మేకి ఏంటి 1. సో 1 ప్లస్ ఇచ్చిన డేట్ ఏంటి 28. సో డివైడ్ బై 7. ఎట్లా చేయాలి ఆన్సర్ అంటే ఇట్లా చేయాలి. సో సమ్ చేయండి 6 plus 7 13, 13 plus 1 14, 14 plus 28 is 42 divided by 7. 7 1s are 7 6s. రిమైండర్ ఏమవుతుంది 0 అవుతుంది. సో 0 ఆడ్ డేస్ అంటే ఏంటి మనకి సండే. సో మనకేంటి 28 May 2006 రోజు సండే అవుతుంది. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం కోడ్ మెథడ్ యూజ్ చేసుకొని. సో ఇంకిన్ని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ఇంకా అర్థం అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఆడ్ డేస్ పైన. సో ఆడ్ డేస్ పైన ఎట్లా చేయాలి అని అంటే సో క్వశ్చన్ చూడండి టుడే ఇస్ మండే అంటే ఇవాళ సోమవారం. సో వాట్ విల్ బి ఆఫ్టర్ 61 days 61 రోజుల తర్వాత ఏ వారం అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా చేద్దాం చూడండి అంటే సొల్యూషన్. సో టుడే ఇస్ మండే. సో వీక్స్ అంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే 7 తో డివైడ్ చేయాలి. సో గివెన్ ఏమి ఇచ్చిండు మనకి 61 days ఇచ్చిండు. సో డైరెక్ట్ గా 61 ఆడ్ డేస్ ఈక్వల్ టు ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన డేస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ బై 7 చేయాలి. సో 7 చేద్దాం చూడండి 7 of 61. సో 7 8s are 56. 61 minus 56 is remainder is 5. సో డెసిమల్ వాల్యూస్ తెల్లాల్సిన అవసరం లేదు. రిమైండర్ ఏమొచ్చింది 5. ఈ 5 మనకి ఆడ్ డేస్ అవుతుంది.
ఈ 5 మనకి ఆడ్ డేస్ అవుతుంది. సో మండే మనకి ఇచ్చిన రోజు ఏంటిది, మండే ప్లస్ 5 డేస్ ఇస్తే ప్లస్ 5 ఆడ్ డేస్ కాబట్టి ప్లస్ 5 చేస్తే మనకి 61 డేస్ తర్వాత ఏమొస్తుందో వస్తుంది. సో మండే ప్లస్ 5 ఏంటి, సాటర్డే. సో ఆఫ్టర్ 61 డేస్ మనకి సాటర్డే వస్తుంది. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం అంటే ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసినాం. ఆడ్ డేస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం, ఎన్ని రోజులు ఇచ్చిండో దాన్ని డివైడ్ బై 7 చేస్తే మనకి రిమైండర్ ఏమొచ్చిందో అది ఆడ్ డేస్ అవుతుంది. సో ఆడ్ డేస్ ని మనకి ఇవాళ ఏ వారమో దానికి కలిపితే మనకి ఆ రోజు ఏ వారం అవుతుందో తెలుస్తుంది. అంటే ఆ రోజు ఏ వారం, సాటర్డే. సో ఈ క్వశ్చన్ చూడండి ఏంటి అంటే వాట్ విల్ బి ద డే ఆన్ 15th August 2010. సో ర్యాండమ్ డేట్, మళ్ళీ ఒక డేట్ ఇచ్చిండు, ఆ రోజు ఏ వారం అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి సొల్యూషన్. సో సొల్యూషన్ ఎట్లుంటది అంటే, సో 15th August 2010. సో మనం ఏం మెథడ్ ఫాలో అవుతున్నాం, కోడ్ మెథడ్. సో కోడ్ మెథడ్ ఏంటి, ఫస్ట్ సెంచరీ కోడ్ ఫార్ములా మళ్ళీ రాయను, మీకు తెలుసు ఆల్రెడీ. సో కోడ్ మెథడ్ ఏంటి, సో సెంచరీ కోడ్ ఏంటి ఇక్కడ 2000 అంటే ఏంటిది 6 ప్లస్. సో ఇయర్ కోడ్ లాస్ట్ 2 digits ప్లస్ లాస్ట్ 2 digits బై 4, 10 ప్లస్ 10 బై 4, 4 ఏ టేబుల్ వెళ్తుంది, 4 2 8. సో దగ్గరలో ఉంది. సో అంటే 10 ప్లస్ 2 12 ప్లస్ ఏంటి మంత్ కోడ్ ఎట్లా, ఏ నంబర్ గుర్తుపెట్టుకోమని చెప్పిన. సో ఇది 2010 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా, సో ఏదైనా పర్లేదు, ఎందుకంటే జాన్ ఫిబ్ ఉన్నప్పుడే లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ చూసుకోవాలి, మిగతా ఏదైనా కూడా సేమ్ డేనే వస్తుంది. అంటే ఏంటి చూడండి మనకి ఏంటి 0331614625035, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఏంటి 2. సో ప్లస్ 2 ప్లస్ ఇచ్చిన డేట్ ఎంత 15. సో ఓవరాల్ డివైడ్ బై 7. సో చేస్తే 6 ప్లస్ 2 ఎంత 8, 8 ప్లస్ 12 20. సో 20 ప్లస్ 15 35 డివైడ్ బై 7, 7 5 35. సో మైనస్ అయితే 0 ఆడ్ డేస్. సో 0 ఆడ్ డేస్ అయితే ఏమంటారు, సండే. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకి ఆడ్ డే కాన్సెప్ట్ పైన వెళ్ళండి. ఒకవేళ ఇయర్ ఇచ్చింది అనుకోండి, లీప్ ఇయర్ అవుతుందా నాన్ లీప్ ఇయర్ అవుతుందా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లీప్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్ అంటే ఒక 2001 నుంచి 2025 వరకు ఏ డే అవుతుందో అట్లా చూసుకుందాం. సో దానిలో మనం లీప్ ఇయర్ ఎట్లా కౌంట్ చేస్తున్నాం, నాన్ లీప్ ఇయర్ ఎట్లా కౌంట్ చేస్తున్నాం ఆ క్వశ్చన్ లో చూపిస్తాం. సో ఇక్కడ ఏం చేసినాం అని అంటే, సో మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇందాక క్వశ్చన్ 61 days లో కూడా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసినాం, ఈ క్వశ్చన్ లో కూడా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఆడ్ డేస్ ఎందుకు, ఇప్పుడు డైరెక్ట్ గా మనకి ఒక వారం మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది, ఇప్పటి వల్ల సండే మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది, మళ్ళీ 7 days కి మళ్ళీ సండే వస్తుంది, మళ్ళీ 7 days కి మళ్ళీ సండే, అట్లా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లాస్ట్ కి. సో సండే తర్వాత మళ్ళీ 7 days రావు, మళ్ళీ 5 days కౌంటబుల్ అవుతున్నాయి. సో ఆ 5 days ఏంటో మళ్ళీ సండే, అట్లా చేసేయాలి ఆడ్ డేస్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే ఇయర్ టు ఇయర్ కాన్సెప్ట్ లో ఉన్నాం. సో ఇయర్ టు ఇయర్ కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు మనం లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ కాన్సెప్ట్ పట్టుకుంటాం. సో లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్, ఒకవేళ లీప్ ఇయర్ అనుకోండి 2 odd days వస్తుంది, ఒకవేళ నాన్ లీప్ ఇయర్ అనుకోండి 1 odd day వస్తుంది. ఒక్కసారి చూడండి క్వశ్చన్. సో ఏమంటుంది క్వశ్చన్, ఇఫ్ 6th March 2005 ఇస్ మండే. సో 6th March 2005 రోజు మండే అయిందట. సో వాట్ వాజ్ ద డే ఆన్ 6th March 2004. సో మనం వెనుకకి వెళ్ళాలి అంటే 2005 లో మండే అవుతుంది. సో ఒక ఇయర్ వెనుకకి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏ వారం ఉందో చూడాలి. సో మనకి 2004 అనేది లీప్ ఇయర్, కానీ ఇక్కడ ఫిబ్రవరి ఇంక్లూజన్ లేదు, ఎందుకంటే మనం మార్చి నుంచి పైకే చూస్తున్నాం, అంటే మార్చి తర్వాత ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోయింది, మార్చి నుంచి ఇటే చూస్తున్నాం. సో లీప్ ఇయర్ ఇంక్లూజన్ లేదు. సో 2004 మార్చి నుంచి 2005 వరకు ఫిబ్రవరి 29 వచ్చింది అనుకోండి, అది లీప్ ఇయర్ ఇంక్లూజన్ ఉన్నట్టు. సో ఇక్కడ రావట్లేదు, ఎందుకంటే 2005 లో లీప్ ఇయర్ 2005 కాదు, ఎందుకంటే 2005 లో ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. సో నాన్ లీప్ ఇయర్ కాన్సెప్ట్. నాన్ లీప్ ఇయర్ ఏంటి, +1 ఆర్ -1 ఆడ్ డేస్ కాన్సెప్ట్, +1 ఆర్ -1. ఎందుకు అని అంటే మనకి ఓవరాల్ డేస్ ఎన్ని ఉంటాయి, 6th March 2004 నుంచి 6th March 2005 వరకు 365 days ఉంటాయి. బై 7 చేస్తే నాకు 1 odd day వస్తుంది. సో 1 odd day వస్తుంది. సో 1 odd day వస్తుంది. నాకేంటి, ఇప్పుడు నేను వెనకకు చూస్తున్నా 2005 ఆల్రెడీ ముందుకు వచ్చిన, 2004 నుంచి 2005 ముందుకు వచ్చిన, ఆ రోజు మండే అయింది. సో మనం వెనకకి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి -1 చేయాలి. సో 1 odd day వచ్చింది కదా, అంటే ఏంటి
మండే -1 ఏంటి కామెంట్ చేయండి తొందర. మండే -1 ఈక్వల్ టు ఏంటి అంటే సండే. అంటే ఏంటి, మనం లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్. ఒకవేళ ఇక్కడ ఫిబ్రవరి 2004 లో ఫిబ్రవరి ఇంక్లూజన్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ -2 days చేయాలి. సో ఫిబ్రవరి ఇంక్లూజన్ లేదు అంటే నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి, +or-1 odd day. వెనకాల చూస్తే -1, ముందుకు చూస్తే +1. వెనకాల చూస్తున్నాం కాబట్టి మండే -1 ఏంటి సండే. సో ఇది ఇట్లా క్వశ్చన్. సో నెక్స్ట్ టైప్ ఏంటి, సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనకు కనిపిస్తాయి. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఆన్ వాట్ డేస్ ఆఫ్ ఏప్రిల్ 2001 డిడ్ వెడ్నెస్డే ఫాల్. అంటే క్వశ్చన్ ఏంటి అంటే, ఏప్రిల్ 2001 లో అంటే ఏప్రిల్ నెల మొత్తంలో వెడ్నెస్డేలు ఏ రోజు వచ్చినాయి, అంటే ఏ తారీఖులో వెడ్నెస్డేలు అనేవి వచ్చినాయి. సో ఇట్లా క్వశ్చన్ మనం సేమ్ అదే కోడ్ మెథడ్ ఫాలో అవుదాం. సో మనం ర్యాండమ్ గా వెళ్ళక ముందు ఫస్ట్ ఏప్రిల్ 1st రోజు ఏమైందో నేను చూసుకుంటే, నెక్స్ట్ వెడ్నెస్డే దానికి ఎన్ని డేస్ యాడ్ అయినాయో దానికి 7 days యాడ్ చేసుకుంటా పోతా. అంటే ఎట్లనో చూడండి. ఫస్ట్ సొల్యూషన్ నేనేం చేస్తున్నా అంటే, 1st April 2001 కి ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో పెన్ మార్చుకుందాం. సో 1st April 2001 రోజు ఏమైందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1st April 2001. సో సెంచరీ కోడ్ ఏంటి 2000 కి 6. సో ఏప్రిల్ కి సెంచరీ కోడ్, సో ఏప్రిల్ కి మంత్ కోడ్ ఏంటి 6. సో ఇయర్ కోడ్ ఏంటి, లాస్ట్ 2 digits ప్లస్ లాస్ట్ 2 digits by 4. 01 ప్లస్ 1/4 అంటే 1/4 ఇస్ నెగ్లిజిబుల్. సో 1 ప్లస్ నేనేమంటున్నా డేట్ 1 అంటున్నా బై 7 చేయి ఏమైతుంది, 6 + 6 12 + 2 14/7. 14/7 చేయండి. 7 of 14, 7 2s are 14. సో రిమైండర్ ఏమొచ్చింది 0 అంటే సండే. సో ఇక్కడ చూడండి, 1st April రోజు సండే వచ్చింది. సో వెడ్నెస్డే ఏ రోజు వస్తుంది, సండే ప్లస్ యాడ్ చేయండి ఏంటి, మండే ట్యూస్డే వెడ్నెస్డే అంటే 4th రోజు వెడ్నెస్డే వస్తుంది. సో దీనికి +7 చేసుకుంటే వెళ్ళండి. 4th రోజు వెడ్నెస్డే, మళ్ళీ +7 11th రోజు, మళ్ళీ +11 18th రోజు, మళ్ళీ +11 25th రోజు, మళ్ళీ +11. సో +11 చేస్తే ఇంకొక మంత్ కి వెళ్తుంది. సో నాకు ఓవరాల్ ఆన్సర్ ఏంటి 4 11 18 25 అనేది వెడ్నెస్డేస్. సో ఇది ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో లేకపోతే =3 అంటే వెడ్నెస్డే కి ఆడ్ డేస్ ఏంటి, =3 పెట్టుకొని ఇక్కడ x పెట్టుకున్నా కూడా వస్తుంది. బట్ మనకేంటి అంటే డిఫరెంట్ వాల్యూస్ రావాలి కాబట్టి x అనేది సింగిల్ వాల్యూ వస్తుంది, అక్కడ రాంగ్ వస్తుంది ఆన్సర్. సో =3 పెట్టుకొని చేయకండి. మీరు నార్మల్ గా ఏదైనా ఒక డే మీకు ఒకటి ఫస్ట్ అని తీసుకోవాలండి, సెకండ్ తీసుకొని చేయండి, థర్డ్ తీసుకొని చేయండి, ఫోర్త్ మీకు ఇష్టం వచ్చిన డేట్ ఒకదాన్ని తీసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేసేదానికి +or-7 చేస్తే వస్తుంది. సో వెడ్నెస్డే ఒక్కటి ఫైండ్ అవుట్ చేసినా చాలు. 31 నుంచి 31 వరకు అంటే ఏంటి ఏప్రిల్ అంటారు కదా, 1 నుంచి 30 వరకు ఏదో ఒక రోజు నీకు వెడ్నెస్డే దొరికినా కూడా దానికి +7 -7 చేసినావు అనుకో, వెడ్నెస్డేలో ఏ రోజు వస్తాయో మీకు వచ్చేస్తుంది. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకిన్ని క్వశ్చన్ వేరే వీడియోలో చేద్దాం. సో లెంత్ అవుతుంది కదా. సో ఒకవేళ మీకు ఇంకిన్ని క్వశ్చన్ సాల్వ్ చేయాలని ఉంటే part 2 అని కామెంట్ చేయండి. సో మిగతా క్వశ్చన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.